ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఆయనకి స్క్రిప్ట్ పేపర్ ఆయన స్వతహాగా చదువుకోవడం ఇష్టం ఉండదా? మనం చదవాలి. మనం చదివి వినిపిస్తే ఆ డైలాగ్ని ఎట్టా పలకాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు చదువుతూ ఉంటే కాన్సన్ట్రేషన్ అంతా పేపర్ మీద ఉంటుంది. ఇప్పుడు డైలాగ్ చదివేటప్పుడు ఆ సౌండ్ విని దాన్ని ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. అదొక టెక్నిక్ ఆయనది. తర్వాత అండి ఆ ఏజ్లో కూడా ఏంటి గోపాలకృష్ణుడు సినిమాలో నాగేశ్వరరావు గారి పక్కన హీరో పక్కన జనరల్గా హీరో పక్కన ఒక యంగ్ కమెడియన్ ఉంటాడు. ఈయన కమెడియన్. గోపాలకృష్ణుడు సినిమా చేశాను నేను. సో పక్కన నాగేశ్వరరావు గారు, రామారావు గారు పెద్ద పెద్ద హీరోలు ఉన్నా కూడా తన పాత్రకి మాత్రం ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేస్తాడు. సో తర్వాత సీన్ ఏదన్నా డౌట్ వచ్చిందనుకోండి, డైరెక్టర్ గారు సీన్ చప్పగా ఉందండి చెప్తారా అంటాడు. అని దానికి బ్లడ్ అండ్ ఫ్లెష్ ఎక్కించడానికి రైటర్ చేత డైరెక్టర్ చేత ఏదన్నా యాడ్ చేసి తర్వాత ఆయన ఇంప్రూవైజ్ చేస్తాడు. విశ్వనాథ్ గారే ఇంప్రూవైజ్ చేస్తాడు. దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తాడు రామలింగయ్య గారు. అసలు సప్తపదిలో కానీ శంకరాభరణలో కానీ ఎటువంటి క్యారెక్టర్ చేశాడు నేను రామలింగయ్య గారు. ఆయన కమెడియన్ అనుకుంటాం కానీ చాలా గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన కామెడీ చేస్తాడు, తర్వాత ప్యాథాస్ చేస్తాడు, ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే అద్భుతంగా చేస్తాడు. శంకరాభరణంలో జేబీ సోమయాజుల గారి క్యారెక్టరు, జేబీ సోమయాజుల క్యారెక్టర్కి ఒక స్టైల్ ఆఫ్ మ్యానరిజం ఉంటుంది. డైలాగ్ చెప్పటంలో కానీ టీవీలో కానీ ఒకటే స్టైల్ ఉంటుంది. అల్లు రామలింగయ్యకి 2-3 కోణంలో యాక్ట్ చేస్తాడు. ఆ క్యారెక్టర్కే వేరియేషన్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ యాక్ట్ చేసి చూపిస్తాడు. కామెడీ చేస్తాడు, తర్వాత అతన్ని గద్దించేటటువంటి సీన్లో యాక్ట్ చేస్తాడు, అతనికి భయపడేటటువంటి సీన్లో యాక్ట్ చేస్తాడు. మళ్ళీ ఫైనల్గా అతన్ని ఎడ్యుకేట్ చేసి ఎందుకురా నీకు నీ గానం నీ కూతురికి పెళ్లి చేయలేకపోయే నీ పాండిత్యం ఎందుకురా, నీ గానం ఎందుకురా అని ఇరగదీస్తాడు. అటువంటి క్యారెక్టర్స్ కూడా అద్భుతంగా చేస్తాడు. ఒకసారి అండి అల్లు రామలింగయ్య గారు మంచి పీక్ వచ్చిన తర్వాత ఆయన యాక్ట్ చేస్తుంటే ఏ మూమెంట్ చేసినా ఆడియన్స్ నవ్వుతున్నారని చెప్తున్నాడు. నేను ఏ మూమెంట్ చేసినా ఆడియన్స్ నవ్వుతున్నారు అని ఏడుస్తూ స్వాతంత్ర పోరాటం ఆ ఉద్యమంలో పాల్గొని జైల్లో ఉండేటప్పుడు ఒక్కడ పలకరించలేదు మమ్మల్ని, ఊరికే పిచ్చిగంతులు వేస్తే నవ్వుతున్నారు జనం అని సెట్లో ఏడ్చాడు. ఎంత బాధ ఉందో లోపల. తర్వాత ఆయన ఆర్టిస్ట్ అవ్వటానికి అంత ఎదగటానికి ఎంత మదన పడ్డాడో. తర్వాత ఆయన హోమియోపతి వైద్యం అనుకుంటా చేసేవాడు. వేషాలు వెతుక్కుంటూ ఆయన పర్సనాలిటీ ఒక పెద్ద పర్సనాలిటీ కాదు కదా, ఒక మాదిరి పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీతో కామెడీ వేషాలు వేసుకుంటూ చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, ఎందుకు మగ మనసులో చిన్న వేషమే కదా. అవును. అందులో చేపలు పట్టే బోట్ నడిపేటటువంటి కో డ్రైవరు, అందులో డైలాగులు ఒక పక్క సొరచేపలు ఒక సప్ప తెరసాపలు అంటాడు. తెరచాపలకి సొరచేపలకి కాంబినేషను. అట్టా కొన్ని సొంతంగా ప్రయోగాలు చేస్తారు డైలాగులు, ఇదని కాదు జనరల్గా ఆ విధంగా. తర్వాత ఎవరన్నా పెద్ద డైలాగులు చెప్పాడు అనుకోండి, ఓ ఓ ఓ అంటాడు, అది ఎగిరిపోద్ది. అవును. ఆయన్ని అల్లు రామలింగయ్య గారు ఎదురుగా యాక్ట్ చేయటానికి చాలా కాషియస్గా ఉండాలి. రావు గోపాలరావు కాంబినేషన్లో అద్భుతంగా చేశాడు. సత్యనారాయణ గారి కాంబినేషన్లో ఎవరితోనైనా సరే పక్కన అల్లు రామలింగయ్య గారు ఉన్నారంటే కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మసాలాలు వేస్తాడు అని జాగ్రత్త పడేటాడు. ఎందుకంటే కామెడీ గబుక్కున ఆకర్షిస్తుంది కదా. ఆ విధంగా అటువంటి అద్భుతమైనటువంటి ఒక చిన్న క్యారెక్టర్లు వేసి తర్వాత ఎదిగి, తర్వాత హీరో పక్కన కమెడియన్గా వేసి, తర్వాత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి
మనకున్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు రావు గోపాలరావు కానీ, సత్యనారాయణ కానీ, జగ్గయ్య గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎవరికి తీసిపోయినటువంటి అబ్బో పర్ఫార్మెన్స్ ఇచ్చి గొప్ప పేరు తెచ్చుకున్నాడు కమెడియన్గా. తర్వాత ప్రభుత్వం కూడా గుర్తించింది ఆయన్ని, పద్మశ్రీ పురస్కారం చేసింది. తర్వాత అండి చాలా నాన్ కాంట్రవర్షియల్ అయిన, ఎక్కడ విభేదించడు, ఎవరితోనూ విభేదించడు, ఆ మంచితనం కూడా ఉంది. తర్వాత చాలా కష్టపడి వచ్చాడేమో పాలకొల్లు నుంచి నాటకాలు వేసుకుంటూ సినిమా ఫీల్డ్కి వచ్చి చిన్న చిన్న వేషాలు వేసి ఎదిగినవాడు. కష్టం సుఖం తెలుసు, అంటే వేషాలకి పడ్డ కష్టం తెలుసు, ఆర్థిక పరమైనటువంటి కష్టాలు కూడా తెలుసు. ఒక సినిమాలో ఒక ప్రొడ్యూసర్తో 15,000 అడిగాడంట. ఓకే, 15,000 అడిగితే 10,000 అన్నాడంట. లేదు 15,000 అన్నాడంట. ఆయన 10,000 అంటాడు, ఈయన 15,000 అంటాడు. అంటే ఈ విషయమేమో అల్లు అరవింద్ గారితో చెప్తే, ఓ పని చేయండి, మీరు ఆ 10,000 మీరు తీసుకోబాకండి, సినిమా 6 నెలలు తీసుకుంటారు కదా సినిమా ప్రొడక్షన్ టైంకి, ఈ 6 నెలలు అయిన తర్వాత వడ్డీతో సహా 10,000 తీసుకోండి, లాస్ట్లో తీసుకోండి అని అల్లు అరవింద్ గారు చెప్పటం, కొడుకు సలహా. తర్వాత మరి తండ్రి గారి కష్టాలు, ఆయన డెవలప్మెంట్, ఆయన ప్రయాణం చూశాడు కదా, ఈయన కూడా చాలా జాగ్రత్తగా అల్లు అరవింద్ గారు. సో అల్లు రామలింగ గారు ఎదిగిన క్రమంలో తర్వాత చిరంజీవి గారితో సినిమాలు తీయటం, చిరంజీవి గారిని చూడటం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేశాను కదా. క్రాంతి కుమార్ అంటే బాగా ఇష్టం.